శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. పవర్ 9 టీవీ ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ కార్తీక మాసంలో విశేషించి స్నానము, దీపము, ఉపవాసము చాలా విశేషప్రదమైనటువంటి ఆ భాగంలోనే ఈరోజు 2వ అధ్యాయం మనం చెప్పుకుంటాం. ఆ 2వ అధ్యాయంలో వశిష్ఠ మహర్షి ఆ యొక్క జనక మహారాజు చెప్తారు, జనక మహారాజా, ఇంతవరకు నీకు కార్తీక మాస విశేషము, దానిలో ఆచరించవలసిన విధానాన్ని తెలియచేశాను. అయితే ఈ కార్తీక మాసంలో సోమవారం చాలా విశేషమైనటువంటిది. 4 సోమవారాలు రావచ్చు, 5 సోమవారాలు రావచ్చు. ఎన్ని సోమవారాలు వచ్చినా సరే సోమవారం చాలా విశేషప్రదమైనటువంటిది. అంతేకాదు శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు సోమవారం. ఆ సోమవారం నాడు ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా చాలా మహిమాన్వితమైనటువంటి ఈ సోమవారం నాడు ఎవరైనా సరే పూజ, ఈశ్వరాభిషేకము, ఉపవాసము, దానము, జపము, ధ్యానము, నమస్కారము, ప్రదక్షిణము ఏది చేసినా సరే శివుని యొక్క అనుగ్రహం కలుగుతుందని మనకు ఆర్యోక్తి. అలా ఈ సోమవార విశేషం గురించి కొంతవరకు చెప్తాను. కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా సరే వివక్షత లేకుండా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ యొక్క సోమవార స్నానము, దీపము, జపము, హోమము లేక ఉపవాసము చేస్తారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు ఇస్తాయనేటటువంటిది మనకి ఈ పురాణాన్ని బట్టి చెప్తోంది. ఈ యొక్క పురాణంలో నిష్ఠతో ఎవరైతే రాత్రి వరకు కూడా ఉపవాసం ఉండి, దీనిలో మనకి 6 రకాలుగా ఉంటుంది. ఏమిటి అంటే స్నానము. ఓపిక లేనటువంటి వారు స్నానం చేసి స్వామివారికి నమస్కారం చేసుకున్నా సరే శివానుగ్రహం కలుగుతుంది, విష్ణు అనుగ్రహం కలుగుతుంది. లేకపోతే ఇంకొక విషయం ఏంటంటే నిరాహారం. ఏ ఆహారము తీసుకోకుండా పూర్తిగా ఉపవాసం ఉండి, ఓపిక ఉన్నటువంటి వారు పూర్తిగా ఉపవాసం ఉండి స్వామి యొక్క ధ్యానం చేస్తూ రాత్రి కూడా జాగారం చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. అలా కాకుండా ఏకభుక్తం, ఒకే పూట భోజనం చేసి, ఒక పూట భోజనం చేసి రెండో పూట అల్పాహారం తీసుకుని ఉపవాస వ్రతాన్ని చేసినా కూడా ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా నక్తము అంటారు. ఈ నక్తము అనేటటువంటిది ఏమిటంటే నక్షత్ర దర్శనం. విశేషించి శివుడికి చాలా ప్రీతికరమైనటువంటిది నక్తం. నక్తము అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం నక్షత్ర దర్శనం అయిన తర్వాత, నక్తము అంటే నక్షత్ర దర్శనం, నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయటం విశేషం. అలా భోజనం చేయొచ్చు. అలా కాకుండా ఆయాచిత ఉపవాసం అంటారు. ఆయాచిత ఉపవాసం అంటే ఏమిటి అంటే దీన్ని మనం ఉపవాసం చేస్తూ ఉండగా ఎవరైనా వచ్చి ఎవరిని మీరు భోజనం చేయండి అని పిలిచారనుకోండి అతిథిగా, తప్పనిసరిగా భోజనం చేయాలి. దీన్ని ఆయాచిత ఉపవాసం అంటాం. అలా కూడా చేయవచ్చు. ఇలా ఏ రకంగా చేసినా సరే భక్తి శ్రద్ధలు చేస్తే భగవత్ యొక్క సాన్నిధ్యం కలుగుతుంది అనేటటువంటిది ఆర్యోక్తి. కనుక యొక్క విశేషము సోమవారం యొక్క విశేషాన్ని గురించి చెప్తాను. సోమవారం నాడు తెల్లవారుజామున లేచి నిత్యకృత్యములు నిర్వర్తించుకుని శుచి అయి నిశ్చల భక్తితో స్నానం ఆచరించి, నదీ స్నానం కావచ్చు, లేకపోతే మనం చెప్పుకున్నట్లుగా మనము నూతి దగ్గర లేకపోతే అక్కడ ఒక స్నానం చేసినా సరే, గంగే చమనే చైవాహ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని ఆ బకెట్లో కానీ లేకపోతే ఆ బిందెలో కానీ మన చెయ్యి నుంచి గంగా, యమున, నర్మదా, సింధు నదులను అందరూ ఆహ్వానించి ఆ నది అదే నదిగా భావించి దాన్ని భావనదీ స్నానము అంటాం. అలా భావనదీ స్నానం చేసినా సరే ఫలితం కలుగుతుంది. సాధ్యమైనంత వరకు నదీ స్నానం చేయటం విశేషమని చెప్పాడు. సాధ్యం కానప్పుడు మన ప్రాంతంలో నదులు మనకు చాలా దూరంలో ఉన్నప్పుడు ఇలా కూడా స్నానం చేయవచ్చు అని చెప్పాడు. కనుక అలా స్నానం చేసి శివాలయానికి వెళ్ళి అభిషేకం పంచామృతాలతో నమక చమకాలతో స్వామికి అభిషేకం చేసి మారేడు దళాలతో త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాకై బిల్వపత్రైశ్చాహ అత్యుద్రై కోమలైశ్వభై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం అని శివార్పణం చేస్తూ చక్కగా శివారాధన చేసి శివదర్శనం చేసి శివప్రసాదాన్ని స్వీకరించి తీర్థప్రసాదం స్వీకరించి ఇంటికి వచ్చి చక్కగా పురాణ ప్రవచనం చేసుకుంటూ సాయంకాలం దాకా ఉపవాసం ఉండి మన శక్తి కొలది ఉపవాసమా లేక ఏకభుక్తమా లేక నక్తమా అనేటటువంటి ఆలోచించుకుని నక్తం చేసినా సరే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలా చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది అని మనకి కార్తీక పురాణంలో చెప్తోంది. అంతేకాదు ఈ కార్తీక సోమవారం యొక్క ఫలితాన్ని కూడా చెప్తాను విను. ఈ కార్తీక సోమవారం నాడు ఒక కుక్క కార్తీక సోమవార ఫలితాన్ని పొంది అది కైలాసాన్ని చేరింది. ఏ విధంగా జరిగిందో చెప్తాను విను. జనక మహారాజా, పూర్వం కాశీనగరం ఒక బ్రాహ్మణుడు కాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టుండేవాడు. అత్యంత గొప్పగా పురోహిత వృత్తిని చేస్తూ ఉండేవాడు. అతనికి చాలా కాలానికి ఒక కుమార్తె కలిగింది. ఆ కుమార్తెకి స్వతంత్ర నిష్ఠరి అనేటటువంటి పేరు పెట్టి చాలా అల్లారుముద్దుగా పెంచుకోవచ్చు, చాలా భక్తి శ్రద్ధలు నేర్పి చాలా బాగా పాపను పెంచాడు. అలా పెంచి ఆమెకు ఎన్నో రకాలైన పురాణ ఇతిహాసాలన్నీ కూడా చెప్పి పోషించాడు, పెంచాడు. ఆ యొక్క
పురోహితుడు. అలా పెంచిన తర్వాత అతన్ని సౌరాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ఓ ఉత్తమమైనటువంటి వేదవేద్యుడైనటువంటి ఒక బ్రాహ్మణునికి ఇచ్చి తన కుమార్తెను వివాహం చేశాడు. ఆమె చాలా అందగత్తే. అలా అందంగా ఉన్నానే అహంభావంతో ఆమె భర్తను లెక్క చేయకుండా, అత్తామామలను లెక్క చేయకుండా, తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా ఆమె పరపురుషుల యందు వ్యామోహంతో అనేకమైనటువంటి తిరుగులు తిరుగుతూ అనేకమైన పరిచయాలు పెంచుకుని ఆమె నీచ ప్రవృత్తిని ఆమె సాగిస్తూ ఉండేది. ఇలా చూశారు చాలా కాలం చూశారు అత్తామామలు. చూసి అత్తామామలు ఒక రోజున కోడల్ని కేకేసి, అమ్మా నీ ప్రవర్తన బాగోలేదు, ఇలా ప్రవర్తించడం వల్ల మనకు వంశ ప్రతిష్ట అంతా కూడా నాశనం అయిపోతుంది, కాబట్టి నువ్వు భక్తి శ్రద్ధలతో నీ భర్త యందు అనురాగంతో ఉండు, నీ భర్త చాలా గొప్పవాడు, అతడు వేదవేద్యుడు, అతన్ని అపరబ్రహ్మానికి కేకేసేవారు అందరూ కూడా ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో. అంత నిష్ఠాగరిష్ఠుడు, అంత వాక్చాతుర్యం ఉన్నటువంటి వాడు. అటువంటి యొక్క భర్తకు నువ్వు భార్య అయ్యావు కాబట్టి నీ భార్యత్వాన్ని, నీ యొక్క పాతివృత్యాన్ని నిరూపించుకోమని అనేక సార్లు చెప్పారు అత్తమామలు. కానీ వారి మాట వినలేదు. ఆమె ఏం చేసేది అంటే తన యొక్క ఉంపుడు వాళ్ళు తెచ్చినటువంటి తన యొక్క ఇతర పురుషులు తెచ్చినటువంటి పదార్థాలను స్వీకరిస్తూ, ఆ పూలను ధరిస్తూ, వారి తెచ్చినటువంటి నూతన వస్త్రాలు ధరించుకుంటూ తిరుగుతూ ఉండేది. ఇలా ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ కూడా అది తెలుసుకుని ఈమెను చీ అన్నారు, ఛేదరించుకున్నారు. అంత అత్తమామలందరూ కూడా మన పరువు ప్రతిష్టలు పోతున్నాయి, వంశగౌరవం పోతోందని చెప్పి ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. కానీ భర్త మాత్రం ధర్మపరాయణి అయి, మనం వివాహం చేసుకున్నాం, భార్యను ఇంటి నుంచి వెళ్ళగొట్టడం మంచిది కాదు అని చెప్పి తను చేరతీసి అల్లానుముద్దుగా పెంచు అనేకమైనటువంటి మంచి మాటలు చెప్తూ ఉండేవాడు. కానీ ఆమె మాటలు ఆమె వినలేదు. ఒక రోజున ఏకశయ్యపై నిద్రిస్తూ ఉన్న సమయంలో నిద్రలో లేచి ఒక బండరాయి తీసుకొచ్చి పక్కనే పడుకుని ఉన్నటువంటి భర్తపై తలపై మోది వివాహం చేసుకున్నాడు, తాళి కట్టాడు. భర్త అనేటువంటి భావన కూడా లేకుండా విచక్షణారహితంగా అతన్ని చంపివేసింది. అతను ఆ దెబ్బ ఆ రాయితో ఎప్పుడైతే మోదిందో అతను మరణించాడు. మరణించిన వెంటనే దొడ్డిదారి వెంటే ఆ శవాన్ని తీసుకుని వెళ్ళి ఊరు బయట ఉన్నటువంటి పాడుబడ్డ బావిలో పడవేసి, చెత్తాచెదారం పడవేసి, ఏమీ తిరిగిన దానిలా వచ్చి ఇంటికి వచ్చేసింది. ఇలా వచ్చేసి తన ఇష్టం వచ్చినట్లుగా చరించడం మొదలెట్టింది. అంతేకాకుండా నియమనిష్టలు మానేసింది. ఆమె అద్భుతమైనటువంటి వ్యభిచారిణిగా తయారైంది. వ్యభిచారిణిగా తాను తయారవటమే కాకుండా ఎంతో పాతివృత్యంతో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా ఆకర్షించి, వారికి ధనాశ చూపించి, వారినందరినీ కూడా జారవృత్తిలోకి చేరతీసింది. వాళ్ళందరినీ కూడా చారవృత్తిలో చేరతీసి వారి చేత ఆ జారిణీ వృత్తి చేయిస్తూ, దాని మీద ధనార్జన చేస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉండేది. అంతేకాదు అనేకమైనటువంటి వారు కాపురాలు చేసుకునేటువంటి వాళ్ళందరినీ కాపురాల మధ్యలో కాపురాలు కూల్చడం మొదలెట్టింది. ఇలా అనేకమైనటువంటి దుశ్చర్యలు చేస్తూ పాపిష్ఠురాలుగా అలా చేస్తూ ఉంటే ఆమెను అందరూ కర్కసి అని పేరు పెట్టారు. కర్కసి అంటే భయంకరమైన రాక్షసి అని పేరు పెట్టారు. అలా పేరుతూ ఆమెను కర్కసిగా పిలుస్తూ ఉన్నట్ట. అలా కర్కసిగా నామం పడుతూ ఉండగా జనక మహారాజా, యవ్వనం ఎంతో కాలం ఉండదు కదా, యవ్వనం యొక్క బిగంతా తగ్గిపోయింది. అంతేకాదు ఆమె యొక్క శరీరం అంతా వడలిపోయింది, విహీనమైపోయింది. అలా ఉన్నటువంటి ఆమె, అలా జారవృత్తిలో తిరిగినటువంటి ఆమె కూడా కృషించిపోయింది. శరీరం అంతా కూడా శుష్కదశకు వచ్చేసింది. ఒళ్ళంతా కూడా ముడతలు పడిపోయింది. అంతేకాదు మేఘవ్రణాలు బయలుదేరాయి. ఆమె శరీరం అంతా కూడా మేఘవ్రణాలు బయలుదేరి ఆ వ్రణాల నుంచి అలాగా ఆ కురుపుల నుంచి చీము నెత్తురు కాలి అనేకమైన దుర్వాసన వస్తోందట. అలా ఉన్నటువంటి సమయంలో ఆమె ఇంటి నుంచి కూడా వెడలగొట్టబడి అలా వీధిలమట తిరుగుతూ ఉంటే, ఆమె వెళ్ళేటటువంటి వీధికి కానీ ఆమె ఉన్న వీధికి కానీ పూర్వం ఈమెతో తిరిగినటువంటి వాడు ఎవడు కూడా ఆవిడ మొహం చూడలేదు. వారిని ఏ కోరిక కోరుతుందో అని భయపడుతూ వారు దూరంగా తిరుగుతూ ఉన్నట్ట. ఇలా ఆమె ఎప్పుడు కూడా కార్తీక పౌర్ణమి కానీ, కార్తీక సోమవారం కానీ, ఒక స్నానం కానీ, ఒక మంత్ర విధానం కానీ, ఒక నమస్కారం కానీ, ఒక తీర్థయాత్ర కానీ, ఒక దానం కానీ చేయనటువంటి ఆ కర్కసి అనేకమైనటువంటి బాధలు పడి ఆఖరికి కుసించి ఆ వ్రణాల నుంచి పురుగులు పడి మరణించింది. అలా మరణించినటువంటి ఆవిడను యమభట్లు యమధర్మరాజు వద్దకు తీసుకువెళ్ళారు. యమధర్మరాజు దగ్గరకు తీసుకెళ్తే యమధర్మరాజు వెంటనే చిత్రగుప్తుని పిలిచి, చిత్రగుప్త, ఈమె చేసిన పాపం ఏంటయ్యా అంటే, ఆయన చిత్రగుప్తుడు తన యొక్క విధానం అంతా కూడా ఈమె జాతకం అంతా కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఏం చేసిందో చెప్పాడు. ఈమె భర్త ఉండగానే వేరే పరాయి పురుషుడితో సుఖించి అనేకమైనటువంటి ఇబ్బందులు పాడు చేసింది, వంశగౌరవాన్ని పాడు చేసింది అని చెప్తాడు. దానికి శిక్షగా యమధర్మరాజు ఈమెను ఎర్రగా కాల్చినటువంటి ఇనప స్తంభాన్ని కౌగిలించుకునేలాగా శిక్ష వేశాడు. అంతేకాకుండా నిద్రలో ఉన్నటువంటి భర్తను చంపినందుకు కాను ఈమెను సలసలా కాగే నూనెలో పడవేయమన్నాడు. అంతేకాకుండా అనేకమైనటువంటి పతివ్రత స్త్రీలందరినీ కూడా చెడగొట్టినందుకు, వారినందరినీ కూడా జారవృత్తిలో చేర్చినందుకు ఆమెను ఇనప ముక్కులు కలిగినటువంటి కాకులతో పొడిపిస్తూ, అంతేకాకుండా ఆమెను ఖండాలుగా కోసి ఆమెకు అనేకమైన నరకబాసల్ని వేశాడు ఆ యొక్క యమధర్మరాజు.
ఆమె ఈ శిక్షలన్నీ కూడా అనుభవిస్తూ ఆమె అనుభవించడం కాదు, మనకు ఒక శాస్త్రం ఉంది. ఎవరైనా మంచి చేస్తే అటు 7 జన్మలు ఇటు 7 జన్మలు, మనం కన్యాదానం చేస్తే కన్యాదానం చేసినట్లయితే అటు 7 జన్మలు ఇటు 7 జన్మలు కూడా తరిస్తాయంటే, భార్య వైపు ఆ యొక్క కన్యాదానం ఎవరు చేశారో వారికి అటు 7 జన్మలు ఇటు 7 జన్మలు వారు కూడా తరిస్తారట. అలా పాపం చేసినప్పుడు కూడా అంతే వస్తుంది. అటు 7 జన్మలు ఇటు 7 జన్మలు వారు కూడా నరక బాధలను అనుభవించారట. ఆ నరకంలో కూడా ఆమెను తిట్టుకున్నారట. అలా ఉంటూ ఉండగా అలా కొంతకాలం అయిన తర్వాత పూర్వజన్మలో చేసినటువంటి యొక్క పెద్దల యొక్క పుణ్య ఫలితం వల్ల ఆమె కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మించింది. ఒక కుక్కగా జన్మించి ఇల్లు తిరుగుతూ ఉంటే అందరూ చీకొట్టారు, తరిమి కొట్టారు. ఎవరు కూడా గుమ్మం ఎక్కనివ్వలేదు దాన్ని. అంతేకాకుండా దానికి ఆహారం కూడా దొరకట్లేదు. అనేకమైనటువంటి దుర్బాధలు పడుతూ అనేకమైన కష్టాలు పడుతూ అందరూ కొట్టువారు, తిట్టువారు, తరుమువారు, అంతేకాకుండా చీయని చేదరించుకునేవారుగా తయారయ్యారు ఈ కుక్క. ఆ కుక్క ఇల్లు కూడా తిరుగుతూ తినటానికి తిండి లేక ఒకరోజు కార్తీక సోమవారం వచ్చింది. ఆ సోమవారం నాడు ప్రొద్దు నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉంది. ఏమీ దొరకలేదు, తినటానికి ఏమీ దొరకకుండా ఇల్లు తిరుగుతుంటే ఒక బ్రాహ్మణుడు, మహానిష్ఠాతుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఒకడు ఉంటాడు. ఆయన మహానిష్ఠాపరుడు. సోమవారం నాడు సోమవారం వ్రతం చేసి శివాలయానికి వెళ్ళి శివపూజ చేసి, విష్ణాలయానికి వెళ్ళి విష్ణు పూజలు చేసి చక్కగా ఇంటికి వచ్చి సంధ్య వార్చి బలి అన్నాన్ని తీసుకుని వీధిలోకి వస్తాడు. వీధిలోకి వచ్చి ఆ బలి అన్నాన్ని అరుగు మీద పెట్టి వెళ్ళి కాళ్ళు కడుక్కుందామని వెళ్ళేసరికల్లా ఆ కుక్క వచ్చి ఆ బలి అన్నాన్ని తింటుంది. ఎప్పుడైతే ఆ కుక్క బలి అన్నం తిందో ఈయన లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళేసరికల్లా బయట నుంచి కొన్ని మాటలు వినపడతాయి. ఓ మహానుభావ, ఓ విప్రోత్తమ, నన్ను రక్షించు అనే మాటలు వినపడ్డాయి. ఆ మాటలు విన్నటువంటి విప్రోత్తముడు బయటకు వచ్చి చూసేసరికల్లా అక్కడ ఎవరు లేరు. అక్కడ ఎవరు లేకపోయేసరికల్లా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేసరికల్లా, ఓ విప్రోత్తమ, నేను సునకాన్ని, నన్ను రక్షించు అని కేకలు వినపడ్డాయి. గబగబా బయటికి వచ్చి, ఓ సునక మహారాజా, నీకేం కష్టం వచ్చింది, నువ్వెందుకు ఇలా అయ్యావు అంటే అప్పుడు ఆ కుక్క పూర్వజన్మ వృత్తాంతం అంతా తెలిసింది. ఎందుకు తెలిసిందో తెలుసండి ఆవిడకి పూర్వజన్మ వృత్తాంతం? ఆవిడకి మాట ఎందుకు వచ్చింది అంటే, ఆవిడ ఎప్పుడైతే ఈ కుక్క రూపంలో ఉన్నటువంటి ఆ కర్కసికి మాట జ్ఞానము ఎందుకు కలిగిందంటే, ఈ బ్రాహ్మణుడు నిష్ఠతో చేసినటువంటి ఆ బలిహరణ ఉందే, అన్నం, బలిహరణ అంటే అన్నం, ఆ అన్నాన్ని అరుగు మీద పెట్టి వెళ్ళాట. ఎప్పుడైతే వెళ్ళాడో అది తిందో వెంటనే దీనికి జ్ఞానోదయం కలిగింది. ఈ కుక్క జ్ఞానోదయం కలిగి అలా అరిచిందిట. అప్పుడు చెప్తోంది, ఓ విప్రోత్తమ, నేను మహాపాపిష్టిదాన్ని, నేను ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ కులంలో జన్మించాను. కానీ నా కాలక్రమమున నేను అనేకమైన భ్రష్టాచారములు చేస్తూ వంశప్రతిష్టను పాడు చేస్తూ నా భర్తను చంపి అనేకమైన దుర్భరమైనటువంటి కష్టాలు కలిగించాను. అంతేకాకుండా అనేకమైనటువంటి కులపత్తుల్ని చెడగొట్టి జారులుగా తయారు చేశాను. దాని కర్మవశమున నేను యమలోకానికి వెళ్తే యమలోకంలో అనేకమైనటువంటి కష్టాలు కలిగాయి. 15 జన్మల తరువాత, అంటే అప్పటికి 15 జన్మలు ఎత్తింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. ఎందుచేతనంటే స్నానం చేయకపోయినా, పూజ చేయకపోయినా, పూజ చేసిన వారిని హేళన చేసినా, పూజ చేసేవారిని ఎద్దేవ చేసినా వారు చాలా సూక్ష్మమైన పురుగులుగా పడతారు. పురుగులు ఎంతసేపు ఉంటాయో తెలుసా అండి? దీపాన్ని వెలుగు చూసి దీపం వెలుగు దగ్గర చచ్చిపోతాయి. అంతేకాకుండా కొన్ని పురుగులు కాలి కింద పడి చచ్చిపోతాయి. కొన్ని పురుగులు బండి చక్రాల కింద, లేకపోతే వాహనాల కింద, మనుషుల కింద పడి చచ్చిపోతాయి. కొన్ని నీళ్ళలో పడి చచ్చిపోతాయి. తాగుదామని వెళ్ళి తినలేక చచ్చిపోతాయి. కొన్ని ఆహారం లేక చచ్చిపోతాయి. ఇలా అనేకమైనటువంటి క్షుద్ర జన్మలు, అంటే కోడిగా, కుక్కగా, పురుగుగా హీనమైనటువంటి జన్మను ఎత్తవలసిన పరిస్థితి వస్తుంది మహారాజా. కాబట్టి ఎవరైనా సరే చక్కగా పూజ, జ్ఞానము, వ్రతము, స్నానం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా గొప్పదైనటువంటి పదం. అలా కార్తీక మాసంలో స్నానం చేయటం విశేషం. అలా చేసినటువంటి ఆ యొక్క నిష్ఠుర అనేటటువంటి కుక్క ఇలా చెప్పేసరికల్లా ఆ విప్రోత్తముడు చాలా బాధపడి, ఓ సునకమా, నువ్వు చెప్పావు, ఇన్ని బాధలు పడ్డావా, ఇంత పాపకర్మాన్ని అనుభవించావా నువ్వు, ఓహో ఇప్పుడు నేనేం చేయాలి అంటే, ఏం లేదు విప్రోత్తమ, నాకు నువ్వు ఒక త్యాగం చేయాలయ్యా అంటే. ఏం త్యాగం చేయాలో చెప్పు అంటే, నీవు ఒక సోమవార వ్రతాన్ని, ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నాకు ధారపోయి నా జన్మ సార్థకత అవుతుంది అని చెప్పి ఆ కుక్క అడుగుతుంది. అడిగితే, ఓహో సోమవార వ్రతంలో ఇంత మహత్యం ఉందా అని చెప్పి ఆ విప్రోత్తముడు తను చేసినటువంటి ఒక సోమవార వ్రతాన్ని ఆ కుక్కకు ధారపోస్తాడు. వెంటనే ఆ కుక్కను తీసుకెళ్ళటానికి శివలోకం నుంచి పుష్ప విమానం వస్తుంది. అందరూ చూస్తూ ఉండగా, అందరూ నామ స్మరణ చేస్తూ ఉండగా ఆ పుష్ప విమానం వచ్చి ఈ కుక్కని ఆ పుష్ప విమానంలో తీసుకుని అలా కైలాస మార్గంలోకి వెళ్ళిపోయింది మహారాజా. కావున ఏదైనా సరే
సోమవార వ్రతం చాలా విశేషమైనటువంటిది. ఆ సోమవారం నాడు పూజ చేసిన, స్నానం చేసిన, దీపం వెలిగించిన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది మహారాజా. అందుచేత ఈ సోమవార వ్రతాన్ని నీవు కూడా ఆచరించి తరించు. ఆ విధంగా జనక మహారాజు చెప్పాడు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.